Hello dear students, how are you? Are you come with me? Yes. Today we are going to learn about soaps and detergents. What is soap? Already we are well familiar with the soaps. But what is soap? Here, soap is a sodium or potassium salts of long chain carboxylic acids. So sodium potassium salts with the higher order కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్తో తయారైనటువంటి సోడియం లేదా పొటాషియం సాల్ట్స్ని వి కాల్ ఇట్ యాజ్ సోప్. సోప్ ఫార్ములా C17H33COONA. ఇది సోడియంతో వచ్చింది అనమాట. అది పొటాషియం అనేది పొటాషియం కే రాస్తాం. సో C17H33COONA అనేది మనకి సోప్. సో సోప్ ఈజ్ నథింగ్ బట్ ద సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. Soap is a sodium or potassium salt of long chain carboxylic acids. C17H33COONA is a one type of soap anamata. Next, detergent అనుకున్నాం. What is detergent? Detergent is sodium salts of sulfonic acids. Sodium salts of sulfonic acids అంటే సోడియం తీసుకుంటాం, సల్ఫోనిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే వచ్చేటువంటి సాల్ట్ అనమాట. సో సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్, సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్ ఆరు అమోనియం సాల్ట్స్. సోడియం సాల్ట్ అయినా కావచ్చు, సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్, లేకపోతే అమోనియం సల్ఫేట్ విత్ క్లోరైడ్స్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్. అమోనియం సాల్ట్ విత్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్ తీసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిటర్జెంట్. సో దట్ ఈస్ సోప్ అండ్ డిటర్జెంట్. మరి వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు ముందు సోప్ గురించి క్లీన్గా తెలుసుకుందాం, తర్వాత మనం డిటర్జెంట్ గురించి తెలుసుకుందాం. హియర్ నోట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ సోప్ అండ్ వాట్ ఈస్ డిటర్జెంట్? హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే. Here you take 2 test tubes. Fill with 10 ml of water in each one. For that, first of all you take అసలు సోప్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సోప్ అనేది ఏం చేస్తుంది? సోప్ ఎందుకు వాడుతున్నాం మనం అసలు? వై షుడ్ వి యూజ్ సోప్ ఫర్ అవర్ బాతింగ్? ఎందుకు స్నానం చేయడానికి సోప్ వాడుతున్నాం మనం చూద్దాం. Let us take 2 test tubes, one and another one, A and B. Take 10 ml of water, here both test tubes, and add 2-3 drops of oil, 2 drops of oil in each. Two drops of oil in each. సో రెండిట్లో కూడా ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఒకదానికి ఏం చేద్దామంటే దీనికి యాడ్ దానికి యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోప్ లిక్విడ్. వాట్ ఈజ్ మేబీ సోప్ వేసినా కూడా కొద్దిగా సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా చేసాం. రెండింటి బాగా మనం షేక్ చేద్దాం. సో ఫస్ట్ దాంట్లో ఏమో 10 ml ఆఫ్ వాటర్లో 2-3 drops ఆఫ్ ఆయిల్ వేస్తున్నాం. రెండవ దాంట్లో కూడా 10 ml ఆఫ్ వాటర్లో 2-3 drops ఆఫ్ ఆయిల్ వేసి దానికి అదనంగా సోప్ లిక్విడ్ కలిపామన్నమాట. కొద్దిగా సోప్ వేసామన్నమాట. ఇప్పుడు రెండింటిని బాగా షేక్ చేసి అక్కడ చూస్తే రెండిట్లో కూడా ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ అయిపోయాయి. కాబట్టి అక్కడే మనకు ఆయిల్ సపరేట్గా వాటర్ సపరేట్గా కనిపించవు రెండిట్లో కూడా. అయితే పక్కన పెట్టేస్తే కొద్దిసేపు పక్కన పెట్టేస్తే తర్వాత చూస్తే ఇందులో మాత్రం ఆయిల్ వాటర్ సపరేట్ అయిపోయింటాయి. ఇక్కడ మాత్రం ఆయిల్ వాటర్ సపరేట్ కావు. ఎందుకని? మనం ఎక్స్ట్రాగా ఇక్కడ సోప్ చేసామన్నమాట, సోప్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ వాటరు ఆయిల్ సపరేట్ అయిపోయాయి ఈ టెస్ట్ ట్యూబ్లో. కానీ ఇక్కడ కానీ కాలేదు అంటే డిఫరెంట్ ఏముంది రెండింటిలో? మనం సోప్ లిక్విడ్ యాడ్ చేయడమే అనమాట. సో సోప్ వల్ల ఇక్కడ రెండు
డివైడ్ అయిపోయి. మరి ఎందుకు చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ మనం అంటే డస్ట్ అనేది మన చర్మం మీద ఉండేటువంటి డస్ట్ అంతా కూడా ఆయిలీగా ఉంటుంది. కాబట్టి ఈ డస్ట్ని ఆ వాటర్లో ఆయిల్ అనేది మిక్స్ కాదు అని చూసాము ఇప్పుడు. కాబట్టి ఓన్లీ వాటర్తో మనం స్నానం చేస్తే ఆ డస్ట్ అనేది పోదు. ఎందుకని డస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ అనుకున్నాం. సో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది డస్ట్లో, కాబట్టి అది కరగదు. కాబట్టి ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ ద వాటర్లో డిజాల్వ్ కావట్లా. కాబట్టి సపరేట్గా ఉంటుంది. మనం ఎన్ని వాటర్ తీసుకున్నా కూడా ఆయిల్ అట్టే ఉంటుంది అనమాట చర్మం పైన. కాబట్టి ఆ విషయం ఇక్కడ ఉండేటువంటి ఏ టెస్ట్ చెప్తా ఉంది. మరి బి టెస్ట్ ఏం చెప్తుంది? వెన్ వి యూజ్ సోప్ కానీ యూజ్ చేస్తే ఆయిల్ అంతా కూడా డిజాల్వ్ అవుతుంది. ఆయిల్ అంతా డిజాల్వ్ అయింది. ఇక్కడ ఆయిల్ వాటర్ లేయర్ ఫామ్ కాలే, అంటే అది మిక్స్ అయిపోయింది. కాబట్టి మనం సోప్ వాడితే ఎప్పుడైతే ఆయిల్ అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోయి అది వెళ్ళిపోద్ది అనమాట. అందుకోసమే మనం యూజ్ సోప్స్ అనమాట. సోప్ వాడుతున్నాం. మరి అసలు సోప్ వల్ల ఏం జరుగుద్దో చూద్దాం. సో ఇప్పుడు సోప్లో ఈ కండిషన్ ఎందుకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు సోప్ యొక్క ఫార్ములా చూసుకుందాం. C17H33COONA అని తీసుకున్నాం అనమాట. ఇక్కడ సోప్ను ఎప్పుడైతే వాటర్లో మిక్స్ చేసేసుకుంటామో మనం, అది అయాన్స్గా డివైడ్ అయిపోద్ది. C17H35COO Na ప్లస్ అయాన్స్గా డివైడ్ అయిపోద్ది. ఇట్లా ఉంది. ఇక్కడ 2 ఎండ్స్ ఉన్నాయి. అయానిక్ ఎండ్ ఉంది, ఇక్కడ కార్బాక్సిలిక్ ఎండ్ ఉంది. ఈ కార్బాక్సిలిక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఇది హైడ్రోఫోబిక్గా ఉంటుంది అనమాట. హైడ్రోఫోబిక్. ఇది హైడ్రోఫిలిక్గా ఉంటుంది. హైడ్రోఫోబిక్ అంటే వాటర్ అంటే భయం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? అది డట్లోకి వెళ్ళాలన్నమాట. బకెట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, అందులో క్లాత్ వేసేసామనుకోండి. క్లాత్లో ఉండేటువంటి మురికి, మన ఒంటి మీద ఉండే మురికే కాకుండా క్లాత్లో ఉండేటువంటి మురికి అయినా కూడా ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్. కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేయాలంటే యూజ్ సోప్స్ అనమాట. ఇక్కడ ఇట్లా ఏదో క్లాత్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా వాటర్ ఉంది, ఇందులో మనం సోప్ కలిపాం. సోప్ కలుపుతున్నాగానే సోప్లో ఈ విధంగా సోప్ ఏమవుద్ది? డిజాల్వ్ అవుద్ది. వాటర్లో డిజాల్వ్ అయిపోయి చూడడానికి ట్రూ సొల్యూషన్ లాగా ఉండదు. చక్కెర నీళ్ళు లేకపోతే సాల్ట్ వాటర్ తీసుకున్నప్పుడు ఉండేటువంటి క్లియర్నెస్ సోప్ కలిపినప్పుడు రాదనమాట. అంటే సోప్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి చిన్న చిన్న కొలాయిడ్స్ లాగా తయారవుద్ది అనమాట. అంటే ఏదో నీళ్ళల్లో ఒక డ్రాప్ 1 or 2 drops ఆఫ్ వాటర్ కానీ వేసినట్లయితే, పాలు వేసినట్లయితే ఎట్లా ఉంటుందో మిల్క్ వేసినప్పుడు ఆ విధంగా ఇక్కడ సోప్ వేస్తున్నాగానే ఆ వాటర్ అంతా కూడా కొద్దిగా కలర్గా అట్లా తయారవుద్ది. దాన్ని మనం కొలాయిడల్స్ అంటాం అనమాట. కొలాయిడల్స్ అంటే ట్రూ సొల్యూషన్ అంటే కంప్లీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఏముందో చెప్పలేము, అసలు ఏమో ఉందని కూడా చెప్పలేము. లైక్ షుగర్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్. బట్ కొలాయిడ్స్లో ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికంటే ఇంకొకటి సస్పెన్షన్స్ అన్నాయి. అది క్లియర్గా ఏముందో కనిపిస్తూ ఉంటుంది. ఇసుక నీళ్లు కలిపేసి బాగా కలబెట్టామనుకోండి, ఆ ఇసుక అంతా కూడా నీళ్ళలో తిరుగుతూ కనిపిస్తుంటుంది. అది వాటిని మనం సస్పెన్షన్స్ అంటాం. మరి ఇక్కడ ఇది సస్పెన్షన్స్ కాదు, క్లియర్గా లేదు, మధ్యలో ఉంది. కాబట్టి ఇది కొలాయిడల్స్ అంటాం అనమాట. వీటిని ఈ కొలాయిడల్ ఫామ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ. సరే, దానికంటే ముందు సోప్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ సోప్లో హైడ్రోఫోబిక్ ఎండ్ హైడ్రోఫిలిక్ ఎండ్ అని ఉందన్నమాట. హైడ్రోఫోబిక్ ఎండ్కి వాటర్ అంటే భయం. సో అప్పుడేమవుతుంది? వాటర్లోకి రాదనమాట. వాటర్ అంతా ఎక్కడ ఉంది? ఈ పైన ఉంది. కాబట్టి వాటర్లోకి పోకుండా ఈ ఎండ్ అనేది కార్బాక్సిలిక్ ఎండ్ అంటాం అనమాట. ఈ కార్బాక్సిలిక్ ఎండ్ భయం కాబట్టి పోయి దానిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి క్లాత్లోకి వచ్చి క్లాత్లో ఉండేటువంటి మురికి దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వాటర్ సైడ్కి వెళ్ళిపోదు, బయటకు వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. సో అక్కడ ఉండేటువంటి డట్ పార్టికల్లోకి ఇది వెళ్ళిపోద్ది అనమాట, ఈ ఎండ్. తర్వాత COO - ఇదేమవుద్దంటే వాటర్ అంటే ఫిలిక్ కాబట్టి వాటర్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఇటు సైడ్కి వచ్చేస్తుంది వాటర్ సైడ్. సో మనం ఎప్పుడైనా సరే వాటర్లో సోప్ మిక్స్ చేసినట్లయితే ఆ సోప్ పార్టికల్ ఈ విధంగా ఉంది అనుకుంటే ఇది వచ్చేసి హైడ్రోఫిలిక్ ఎండ్ అనమాట. హైడ్రోఫోబిక్
హైడ్రోఫోబిక్ ఎండ్ మురికి వైపుకి వెళ్ళిపోద్ది అనమాట, డట్ వైపులోకి వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి హైడ్రోఫిలిక్ ఇది వాటర్ సైడ్కి వచ్చేస్తాను. వాటర్ సైడ్కి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. ఈ డయాగ్రామ్ కూడా అడుగుతుంటాను. సోప్ మాలిక్యూల్ ఫిగర్ ఏమంటే ఇది వేయాలన్నమాట. ఈ విధంగా హైడ్రోఫోబిక్ ఎండ్ హైడ్రోఫిలిక్ ఎండ్ వేస్తాం. హైడ్రోఫిలిక్ టువర్డ్స్ ద వాటర్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ మాత్రం టువర్డ్స్ ద డట్ పార్టికల్, డట్ వైపుగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ సోప్ అనేది ఉంటుంది. అయితే ఇదేం చేస్తుందంటే ఈ యొక్క సోప్ మాలిక్యూల్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవి పోయేసి ఒక మురికి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒక మురికి మధ్యలో ఉండిచ్చేసి మురికిని ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇవన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఒక సోప్ మాలిక్యూల్, ఇంకొక సోప్ మాలిక్యూల్, ఇంకొక సోప్ మాలిక్యూల్, ఇంకొక సోప్ మాలిక్యూల్, ఇంకొక సోప్ మాలిక్యూల్. ఈ విధంగా సోప్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈ విధంగా తయారయ్యి డట్ని పట్టేస్తాయి, పోయి డట్లోకి వెళ్ళిపోతాయి. అమ్మో నా భయం అంటూ. సో ఈ విధంగా మధ్యలో డట్టు పార్టికల్ ఉంది, చుట్టూ వచ్చేసి ఈ యొక్క సోప్ మాలిక్యూల్స్ చుట్టూ చేరిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా అయానిక్ ఎండ్ అనమాట. ఇది అంటే CO మైనస్ లాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి రిపల్స్ అవుతూ ఉంటాయి. ఎందుకని లైక్ పోల్స్ కదా, అన్నీ కూడా మైనస్లే కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ రిపల్స్ అవుతూ ఉంటాయి. అన్నీ కూడా టువర్డ్స్ ద వాటర్ సైడ్కే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక డట్ పార్టికల్ చుట్టూ ఒక 10 లేదా 5 10 సోప్ మాలిక్యూల్స్ చేరాయి అనమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పక్కనే ఉండే ఇంకొక డట్ పార్టికల్ దగ్గరికి కూడా ఆ విధంగానే కొన్ని సోప్ మాలిక్యూల్స్ చేరేసి ఇక్కడ కూడా ఈ విధంగా ఒక స్ట్రక్చర్ తయారు చేసుకుంటాయి. సో ఇది పక్కన ఉన్నాయనుకోండి, ఇది మైనసే కాబట్టి దగ్గరికి రావన్నమాట. కాబట్టి ఈ రెండు సోప్ స్ట్రక్చర్స్ దగ్గరికి రావు కాబట్టి డివైడ్గా ఉంటాయి, దూరంగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం తీసుకున్నటువంటి సోప్ అంతా కూడా డట్తో లింకప్ అయిపోయి ఈ విధంగా ఒక స్ట్రక్చర్ తయారు చేస్తాయి. ఈ స్ట్రక్చర్ని ఏమంటామంటే మనం కాల్ ఇట్ యాజ్ మిసిలీ అంటాం అనమాట. మనం దీన్ని మిసిలీ అంటాం అనమాట. ఈ మిసిలీ MICELLE మిసిలీ మిసిలీ అంటాం. మిసిలీ ఈజ్ నథింగ్ బట్ ద స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఇన్ వాటర్. సో ఇక్కడ స్పెరికల్ అగ్రిగేట్ ఒక స్పెరికల్గా రౌండ్గా తయారైపోయింది. అది సోప్ మాలిక్యూల్స్తో తయారైనటువంటి ఒక స్పెరికల్ అగ్రిగేట్స్ కాబట్టి దీన్ని మిసిలీ అంటాం. ఒకసారి రాద్దామా, వాట్ ఈజ్ మిసిలీ? Spherical aggregate of soap molecules in water is called మిసిలీ. ఇంపార్టెంట్ అన్న, వాట్ ఈజ్ మిసిలీ అని అడుగుతుంటాడు మనల్ని. మిసిలీ అడిగినప్పుడు అది రాసి ఈ డయాగ్రామ్ కొట్టేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. మిసిలీ spherical aggregate of soap molecules in water is called మిసిలీ. Misley. The spherical aggregate of soap molecules in water is called మిసిలీ. Note it down. What is మిసిలీ? ఇది రాసి ఒక డయాగ్రామ్ ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి సోప్ మాలిక్యూల్, ఇది వచ్చేసి మిసిలీ స్ట్రక్చర్. సో ఈ విధంగా మిసిలీస్ అన్నీ కూడా టువర్డ్స్ ద వాటర్ ఉంటాయి, మైనస్ ఎండ్స్ అన్నీ కూడా. అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒక ప్రెసిపిటేట్ లాగా ఫామ్ కాకుండా ఉండడానికి రిపల్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక మిసిలీ, దీని అన్ని మైనస్లు ఉన్నాయి చుట్టూ. ఇది ఒక మిసిలీ, దీని చుట్టూ అన్ని మైనస్లు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఇంకా కలవు. ఎందుకని లైక్ పోల్స్ కాబట్టి రిపల్షన్గా ఉంటాయి అనమాట. కాబట్టి ఆ విధంగా తయారైతాయి అనమాట. ఇప్పుడు
మనం ఈ విధంగా సోప్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇవన్నీ కలిపించేసి అరెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ సోప్ మాలిక్యూల్ అన్నీ వచ్చేసి డట్ పార్టికల్ని అరెస్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మనం అట్లా రుద్దామో, మనం అక్కడ రైనింగ్ చేసినామో, రుద్దితో అట్లా రబ్బింగ్ చేసినామో, అందుకే మన వాళ్ళు బట్టల్ని నానబెట్టేసిన తర్వాత తీసి రబ్బింగ్ చేయడము, లేకపోతే బీటింగ్ చేయడము, లేకపోతే దాన్ని షేక్ చేయడము, వాషింగ్ మిషన్లో అయితే ఏం చేస్తాం, దాన్ని బాగా కూడా రబ్బింగ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుద్దో చూద్దాం, ఆ మిస్లీ ఏమవుద్దో చూద్దాం. అప్పుడు ఆ మిస్లీ అంతా కూడా ఏమవుద్దంటే, మనం ఎప్పుడైతే ఇట్లా అజిటేషన్ తీసుకొని వచ్చాము, ఇక్కడ ఒక అజిటేషన్ తీసుకొని వచ్చాము, ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క సోప్ మాలిక్యూల్ కొంత డట్ని, ఇక్కడ ఉండేటువంటిది ఇంకొద్దిగా డట్ని, ఇక్కడ ఉండేది ఇంకొద్దిగా డట్ని, ఇది ఈ విధంగా డట్ పార్టికల్ని ముక్కలు చేసేస్తుంది అనమాట. అది డట్ పార్టికల్ని బ్రేక్ చేసి అది బయటికి వెళ్ళిపోద్ది. సో మనం ఎప్పుడైతే అజిటేషన్ ఇస్తున్నామో, డట్ పార్టికల్ సగాన్ని తీసేస్తాయి అనమాట. అన్నీ కలిసి ముక్కలుగా తీసేసుకొని డట్ బయటకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనకి డట్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ క్లాత్ క్లీన్ అయిపోయినట్టు అనమాట. సో మిసిలీ ఫామ్ అయితే, మిసిలీకి మనం ఎప్పుడైతే రబ్బింగ్ ఇస్తామో అప్పుడు అక్కడ ఒక అజిటేషన్ ఫామ్ అయింది కాబట్టి అజిటేషన్తో ఉండేటువంటి డట్ పార్టికల్ అన్నీ కూడా ముక్కలుగా బయటికి తీసుకోబోతుంది అనమాట. ఆ విధంగా ముక్కలుగా బయటికి తీసుకుపోయేటప్పటికి ఇంకా అది క్లీన్ అయిపోయినట్టుగా ఉంటుంది. అది మనకి యొక్క సోప్లో జరిగేటువంటి ఫినామినాన్ అనమాట. ఇప్పుడు దీనికి ఇంకో వాటర్ గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. వాటరు హార్డ్ వాటర్ ఉంటుంది, మరి సాఫ్ట్ వాటర్ అనేది ఉంటుంది అనమాట. అదేంటో చూద్దాం. ఇప్పుడు దానివల్ల సోప్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. నోట్ ఇట్ డౌన్ వాట్ ఈస్ మిస్లీ అండ్ డ్రా దిస్ డయాగ్రామ్. ఓకే, హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ అండ్ ఇక్కడ 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం. మళ్ళీ ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో కూడా ఒక దాంట్లో హార్డ్ వాటర్, ఒక దాంట్లో మనం సాఫ్ట్ వాటర్ తీసుకుందాం. సాఫ్ట్ వాటర్ అంటే మనం డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే ఇట్ ఈస్ సాఫ్ట్ వాటర్. మరి హార్డ్ వాటర్ అంటే మన పంపు బోరింగ్లో కానీ వచ్చేటువంటి హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ అంటే ఏం లేదు, అందులో కొన్ని మినరల్స్ కలిసి ఉంటాయి. ఎవరి మినరల్స్? కాల్షియం లేదా మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే కాల్షియం బైకార్బోనేట్స్, మెగ్నీషియం బైకార్బోనేట్స్, లేకపోతే కాల్షియం సల్ఫేట్స్, మెగ్నీషియం సల్ఫేట్స్, లేకపోతే కాల్షియం క్లోరైడ్స్, మెగ్నీషియం క్లోరైడ్స్ ఇలా కలిసి ఉంటాయి అన్నమాట. వాటినే మనం హార్డ్ వాటర్ అంటాం. ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక డిస్టిల్ వాటర్ తీసుకుందాం. డిస్టిల్ వాటర్ తీసుకుందాం. ఇందులో ఒక 10 ml డిస్టిల్ వాటర్ తీసుకుందాం. ఇంకో దాంట్లో ఇక్కడ హార్డ్ వాటర్ తీసుకుందాం. ఇందులో ఒక 10 ml హార్డ్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి కొద్దిగా సోప్ కలుపుదాం. సోప్ తీసుకుందాం. ఇక్కడ కూడా సోప్ తీసుకుందాం. తీసుకొని రెండింటి బాగా షేక్ చేస్తాం. బాగా షేక్ చేసేసిన తర్వాత చూస్తే ఇందులో ఫోమ్ ఏర్పడుద్ది. ఫోమ్ బాగా వస్తుంది, నురగ బాగా వస్తుంది. ఇందులో అయితే ఫోమ్ రాదనమాట. ఇక్కడ ఫోమ్ రాదు, ఫోమ్ అనేది ఫామ్ కాదనమాట. ఇక్కడ మాత్రమే ఫోమ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇది హార్డ్ వాటర్ అంటున్నాగానే ఇక్కడ కాల్షియం లేదా మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయన్నమాట. కాల్షియం HCO3, మెగ్నీషియం HCO3, లేకపోతే కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్స్, కాల్షియం క్లోరైడ్స్ ఆర్ మెగ్నీషియం క్లోరైడ్స్ ఇట్లా ఉంటాయన్నమాట. CaCl2 ఆర్ MgCl2 ఇట్లా. అంటే కాల్షియం కార్బోనేట్స్, కాల్షియం బైకార్బోనేట్స్, మెగ్నీషియం బైకార్బోనేట్స్, లేదా కాల్షియం సల్ఫేట్స్, మెగ్నీషియం సల్ఫేట్స్, లేదా కాల్షియం క్లోరైడ్స్, మెగ్నీషియం క్లోరైడ్స్. ఈ విధంగా మనకి సాల్ట్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. అవి వాటర్తో సోప్తో రియాక్ట్ అయిపోయి అవి ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇంకా ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో ఒక స్కమ్ వస్తుంది. అక్కడ కర్డ్గా ఉండేటువంటి CuRD, కర్డ్ ఈజ్ ప్రెసిపిటేట్.
ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అక్కడ ఇంకా అది చేయాల్సినటువంటి క్లీనింగ్ యాక్షన్ చేయలేదన్నమాట. కాబట్టి వాటర్ హార్డ్గా కానీ ఉన్నట్లయితే సోప్స్ అనేవి పనిచేయవు. సాఫ్ట్ వాటర్లో మాత్రమే సోప్స్ అనేవి పనిచేస్తాయి. కాబట్టి క్లీనింగ్ యాక్షన్ అనేది జరిగిపోయి ఫోమ్ బాగా వస్తుందన్నమాట ఇక్కడ డిస్టిల్ వాటర్లో. అదే హార్డ్ వాటర్ తీసుకుంటే కాల్షియం కార్బోనేట్స్ కానీ, కాల్షియం సల్ఫేట్స్ కానీ, కాల్షియం క్లోరైడ్స్ కానీ, లేకపోతే మెగ్నీషియం హైడ్రాక్సైడ్స్ కానీ, మెగ్నీషియం కార్బోనేట్స్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్స్ కానీ, మెగ్నీషియం క్లోరైడ్స్ కానీ ఉంటాయి. కాబట్టి అవి సోప్తో రియాక్ట్ అయిపోయి రియాక్షన్ జరుగుద్ది. తర్వాత ప్రెసిపిటేట్స్ ఫామ్ చేస్తాయి. ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో ఇంకా అది క్లీనింగ్ యాక్షన్ చేయలేవు అని తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్లో సోప్స్ ఉపయోగించాలంటే సాఫ్ట్ వాటరే వాడాలన్నమాట. ఒకవేళ హార్డ్ వాటర్ ఉంటే దాన్ని మనం సాఫ్ట్ వాటర్గా మార్చాలి. మ్యాక్సిమం దాన్ని హీట్ చేస్తే, హార్డ్ వాటర్ని హీట్ చేస్తే అది సాఫ్ట్ వాటర్గా మారుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చుకొని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. డిటర్జెంట్ ఎందుకు వాడుతున్నామో చూద్దాం. దీనికోసం లెట్ us టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఇందులో కూడా 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో ఒక దాంట్లో మాత్రం 2 టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. అందులో ఒక దాంట్లో మాత్రం రెండిట్లో కూడా హార్డ్ వాటర్ తీసుకున్నాం. రెండిట్లో కూడా హార్డ్ వాటర్ తీసుకున్నాము. హార్డ్ వాటర్ తీసుకొని మనం లెట్ us టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. టూ టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో హార్డ్ వాటర్ 10 ml హార్డ్ వాటర్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 10 ml హార్డ్ వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో సోప్ వేద్దాం కొద్దిగా. ఇందులో కొద్దిగా డిటర్జెంట్ వేద్దాం. రెండింటిని బాగా షేక్ చేసి అక్కడ వదిలేద్దాం. కొద్దిసేపు వదిలేసిన తర్వాత చూస్తే ఇందులో మాత్రం వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే రెండు కూడా హాట్ వాటరే. కాబట్టి హాట్ వాటర్లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అంటే ఇక్కడ ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. కాబట్టి ఇది క్లీన్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం హార్డ్ వాటర్ డిటర్జెంట్ కలిపాం కాబట్టి మనం డిటర్జెంట్ హార్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రియాక్షన్ జరిగింది కానీ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా కాల్షియం మెగ్నీషియం అయాన్స్తో రియాక్ట్ అవుతుంది సాల్ట్స్తో. కానీ అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ కాదనమాట. అది అంత డిజాల్వ్ అయిపోద్ది. అందుకే డిటర్జెంట్స్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ద సోప్స్. ఎందుకంటే ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, ప్రెసిపిటేట్ ఫామ్ కాదు. ఇవి మాత్రం లింక్ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ అనేవి హాట్ వాటర్తో రియాక్ట్ అయ్యి డిజాల్వ్ అవుతాయి. ఇక్కడ మాత్రం డిజాల్వ్ కాదు, అది ఒక పెరుగులాగా ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. అందుకోసమే మనం డిటర్జెంట్స్ని వాడుతుంటాం అనమాట. డిటర్జెంట్స్ అనేవి ఏం చెప్పుకున్నాం, సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్, లేదా అమ్మోనియం సాల్ట్స్ ఆఫ్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్ ఉంటాయన్నమాట. సో అవి మనకి డిటర్జెంట్స్. కాబట్టి డిటర్జెంట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎందుకు, షాంపూస్ తయారు చేయడానికి, లేకపోతే బట్టలను క్లీన్ చేసేటువంటి సోపులు, లిక్విడ్స్ అయినా తయారు చేయడానికి మనం డిటర్జెంట్స్ని వాడుతుంటాం అనమాట సోప్ కంటే. అది సోప్ యొక్క యూజ్, అది డిటర్జెంట్ యొక్క యూజ్ అనమాట. సో ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్ ఈజ్ లైక్ దిస్. హార్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అయ్యి మనకి ఫోమ్ని ఏర్పరుస్తాయి డిటర్జెంట్స్. ఫోమ్ అంటే నొరగలాగా వస్తుంది అనమాట. లేతల్ ఫామ్ అవుద్ది, తర్వాత ఫోమ్ ఫామ్ అవుద్ది అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం అక్కడ ఫోమ్ ఫామ్ కాదు, ఒక ప్రెసిపిటేట్ వస్తుంది, నొరగ రాదనమాట ఇక్కడ ఇప్పుడు సోప్ వాడినప్పుడు హాట్ వాటర్కి. అందుకోసం మనం సోప్ కంటే కూడా డిటర్జెంట్ని ఎక్కువగా క్లీన్ చేయడానికి, హౌసింగ్ క్లీనింగ్ కానీ లేదా బట్టలు క్లీన్ చేయడానికి కానీ వీటికి వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చున్నాను అన్నది, వుడ్ యూ be able to check if water is hard by using a detergent. డిటర్జెంట్ ఉపయోగించుకొని ఒక వాటర్ అనేది హార్డ్ వాటరా లేకపోతే సాఫ్ట్ వాటర్ చెప్పగలుగుతామా అంటే వీ షుడ్ నాట్ డిసైడ్. బికాస్ డిటర్జెంట్ ఎప్పుడు కూడా హార్డ్ వాటర్తో కూడా
రియాక్షన్ జరిగి అందులో ఉండేటువంటి సాల్ట్స్తో రియాక్ట్ అయ్యి అది డిజాల్వ్ అయిపోద్ది అనమాట. కాబట్టి హాట్ వాటర్, సాఫ్ట్ వాటర్ అని డిటర్జెంట్ని ఉపయోగించి చెప్పలేము. అదే సాల్ట్ ఉపయోగిస్తే చెప్పగలుగుతాం. హాట్ వాటర్ అయితే అందులో ఫోమ్ రాదు, తర్వాత నురగ రాదు, కాబట్టి మనం చెప్పవచ్చు అనమాట. బట్ డిటర్జెంట్ వాడితే వీ కాంట్ సే ఇట్ ఈజ్ హాట్ వాటర్ ఆర్ సాఫ్ట్ వాటర్. ఇంకొకటి ఏంటంటే సోప్ ఈజ్ ఏబుల్ టు రిమూవ్ డర్ట్ ఫ్రమ్ ద క్లోత్స్ ఓన్లీ ఇన్ థిన్ లేయర్స్. థిక్గా కాకుండా థిన్గా లేయర్స్ ఉంది కానీ ఉంటే ఆ లేయర్స్లో ఉండేటువంటి మట్టిని ఆ సోప్ అనేది చేయగలుగుతుంది అనమాట. అదే సాఫ్ట్ వాటర్లోనే ఇదంతా మాట్లాడుతున్నాం, చేసేయగలుగుతుంది అనమాట. టు వాష్ అవే ద లూజన్ డర్ట్ పార్టికల్స్ ఇన్ ద form of miscellaneous from the surface of the cloth. It is either scrubbed mechanically or beaten or agitated in washing machines. ఈ విధంగా చేయడం వల్ల ఎందుకు చేస్తున్నాం అని అడుగుతున్నాను క్వశ్చన్. బీటింగ్ ఎందుకు చేస్తాం? సోప్ పెట్టిన తర్వాత బాగా తీసి బట్టలు నేలకేసి కొట్టడము, బండకేసి కొట్టడం కానీ, లేదా అజిటేషన్ అయితే వాషింగ్ మిషన్ బాగా అజిటేషన్ రావడము, లేకపోతే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు చేస్తున్నాం అని క్వశ్చన్ అడిగాడు. ఎందుకంటే ఇక్కడ సోప్ మాలిక్యూల్స్ థిన్ లేయర్స్ ఆఫ్ ఆయిల్ డర్ట్ పార్టికల్స్ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే సోప్ను కలిపేసామో మిసిలీస్ ఫామ్ అవుతాయి. డర్ట్ పార్టికల్స్తో అంత మిసిలీస్ అన్నీ కూడా కలిసిపోయి డర్ట్ పార్టికల్తో సోప్ అంతా కలిసిపోయి మిసిలీస్ తయారవుతాయి. ఆ మిసిలీస్ని అజిటేషన్ చేస్తే ఎట్లొకట్లా దాన్ని రుద్దాలి, మనం రబ్బింగ్ ఇవ్వాలి. కాబట్టి బీటింగ్ చేయడము, లేకపోతే ఇక్కడ వాషింగ్ మిషన్లో అజిటేషన్ చేయడము చేసి దాన్ని రిమూవ్ చేస్తాం అని చెప్తాం అనమాట. ఇది మీ యొక్క సోప్ అండ్ డిటర్జెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ కార్బోనిక్ కాంపౌండ్స్ లెసన్. ఓకేనా? ఈ లెసన్ బాగా చదవండి. ఒకసారి 1-2 సార్లుగా ఈ వీడియోస్ చూడండి. తర్వాత వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. నేను 2 లెసన్స్ చెప్పున్నాను కంప్లీట్గా. ఇందుకు కూడా నోట్స్ ఇస్తాను. ఈ నోట్స్ కూడా చూడండి, యూజ్ఫుల్గా ఉంటుంది. ఒకసారి రాసి పెట్టేసుకుంటే 4th లెసన్ కాబట్టి సెమ్ 1లో కష్టం లేకుండా త్వరగా అయిపోయినట్టుగా ఉంటుంది మనకి. కాబట్టి ఈ లెసన్ని చూడండి మీరు. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఛానల్ ఇంప్రూవ్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ అని అన్నారు.